కోట్ల మంది ప్రజల కోరికైన అమరావతి చట్టం తన హయాంలో రూపొందడం సంతోషంగా ఉందని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు. రైతులు రాష్ట్రంపై ప్రేమతో రాజధాని నిర్మాణానికి భూములు ఇచ్చారన్న రాష్ట్రపతి వారి త్యాగం వెలకట్టలేనిదని అన్నారు. పోరాడి సాధించుకున్నది చిరస్థాయిగా గుర్తుండిపోతుందన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు దార్శనిక నాయకుడని, దూరదృష్టితో రాష్ట్రాన్ని, రాజధానిని అభివృద్ధి చేస్తారన్న నమ్మకముందని వ్యాఖ్యానించారు. పార్లమెంటు ఆమోదం పొందిన అమరావతి చట్టబద్దత బిల్లుకు రాజముద్ర వేసినందుకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు మంత్రి నారా లోకేష్ నేతృత్వంలోని బృందం ధన్యవాదాలు తెలియజేసింది. ఎంపీలతో కలిసి రాష్ట్రపతిని కలిసిన లోకేష్ అమరావతిని అజరామరంగా నిలబెట్టినందుకు 5 కోట్ల ఆంధ్రుల తరపున కృతజ్ఞతలు తెలిపారు. మా రాష్ట్రం ఆంధ్రప్రదేశ్, మా రాజధాని అమరావతి అని సగర్వంగా చెప్పుకునేలా చేశారని అన్నారు. ఈ సందర్భంగా అమరావతి చరిత్ర, సంస్కృతి, రైతుల భూముల త్యాగం, గత ప్రభుత్వ పాలనలో ఎదురైన ఇబ్బందుల్ని రాష్ట్రపతికి వివరించారు. అలాగే 1631 రోజుల పాటు సాగిన రైతుల పోరాటాన్ని వివరించారు. ఇప్పుడు మాస్టర్ ప్లాన్ ప్రకారం నిర్మాణాలు పూర్తయితే అమరావతి రాజధాని ఎలా ఉంటుందో సూచించే చిత్రాలను ఆయన ద్రౌపది ముర్ముకు అందించారు. నిర్మాణ విశేషాలతో కూడిన పుస్తకాన్ని అందజేశారు.